ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు మీరు? రోజు ప్రార్థన చేసుకున్నారా? దయచేసి ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చదువుతారండి. కీర్తనలు 81 కీర్తన 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలు నా మాటకు వినకపోయిరి. ప్రియులారా, దేవుడు చాలా బాధతో చెప్తున్న మాట, నా మాట వినకపోయిరి. నిజమే, దేవుడు చాలాసార్లు నీకు ఎన్నోసార్లు మాట్లాడాడు, ఎన్నోసార్లు ఆ పని చేయొద్దని హెచ్చరించాడు, ఎన్నోసార్లు ఆ దారిలో వెళ్ళొద్దన్నాడు, ఎన్నోసార్లు ఆ సహవాసం చేయొద్దన్నాడు, ఎన్నోసార్లు ఆ చెడు మార్గంలో వెళ్ళొద్దన్నాడు, ఎన్నోసార్లు ఆ చెడు అలవాటును విడిచిపెట్టమని హెచ్చరించాడు. కానీ నువ్వు మాట వినకపోతే ఏం జరుగుతుంది? దేవుని మాట నష్టం జరుగుతుంది. దాని ప్రతిఫలను నువ్వు అనుభవించాలి, దాని ప్రతిఫలాన్ని అనుభవించాలి. ఒక భయంకరమైన యవనస్తుడు చెడు స్నేహం చేసి చెడ్డాల వాటికి లోనైనాడు. నేను హెచ్చరించినా కూడా వినలేదు. దేవుడు చాలాసార్లు అతనికి అవకాశం ఇచ్చాడు, వినలా. ఒకసారి తాగి బైక్లో వెళ్ళాడు, లారీ వచ్చి కొట్టేసింది, చచ్చిపోయాడు. ఎవరు నష్టపోయింది? దేవుడా? అతనా? నా జీవితంలో ఒక విషయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాట వినలేదండి. నా కుమారుడు ఈ పని చేయొద్దన్నాడు. కానీ దాని తర్వాత దేవుని మాట విన్నందువల్ల చాలా నష్టపోయాడు. ఈరోజు మీరు కూడా నష్టపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ విషయంలో నేను హెచ్చరించాడు, ఈ పని నీకు తగదని హెచ్చరించాడు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళొద్దని హెచ్చరించాడు, ఈ పాపం నువ్వు చేయొద్దని హెచ్చరించాడు. దయచేసి 2 చేతులు జోడి చెప్తున్నా, ఈరోజే దాన్ని ఆపే. మీ జీవితము చాలా శిఖరంగా ఉంటుంది. అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. కానీ విడిచిపెట్టలేదా? మారలేదా? ఆయన హెచ్చరికను మీరు తృణీకరించారా? శిక్ష, ఆ క్రియల ఫలము మీరు అనుభవించారు. అటు మార్పు చెంది అటు కృప దేవుడిలాగా నా ప్రార్థించాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఎందరైతే నా ప్రభా నైనా పాపపు ఊబిలో ఉన్నారు, హాన్స్ పాన్పరకు సిగరెట్ త్రాగడికి డ్రగ్స్ అలవాటున్నారు, యేసు నామములో వారికి విడుదల దయచేయండి. దైవ సేవకులకి, వారి పిల్లలకి మీరు తోడునైనా. ఎంతోమంది మిషనరీస్నైనా ప్రాణత్యాగం చేసిన సువార్తను అందిస్తున్న వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో సువార్త అందని ప్రాంతంలో సువార్త అందించు. ఈ వాగ్దానం వింటూ దిగులుతో బాధతో చెందుతున్న వారిని ఇప్పుడే తాకు నా ప్రభు. ఇప్పుడు వారిని లేవనెత్తని, ఇప్పుడు అనారోగ్యంతో మంచంలో పడుకున్న విడని యేసు నామములో నీ శక్తి తాకను గాక నా ప్రభు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.